కంట్రోల్లో విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. లోకల్ గా ఉన్నటువంటి నాయకులు హరిప్రసాద్ గారు, వేణుగోపాల్ గారు, మరి ఇక్కడ లోకల్ గా అన్ని రకాలుగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించినందుకు బహుజన రాజ్యాధికార జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. అదేవిధంగా నా చంద్రన్న ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు మరి ఏదైతే ఒక ఆశయంతో, ఏదైతే సుదీర్ఘ లక్ష్యంతో బడుగు బలహీన వర్గాలతో పాటు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి నిరుపేదలకు కూడా కూడు గుడ్డ సంకల్పంతో పాటు ఆరోగ్యం కూడా కాపాడుతున్నటువంటి రూరల్ డెవలప్మెంట్ సంస్థ ఏదైతే ఉందో ఆర్డిటి, ఫెరర్ గారి యొక్క ఆశయం, ఫెరర్ గారి యొక్క ఆలోచన విధానం మరి ఈ యొక్క ఉమ్మడి అనంతపురం జిల్లాలో కాక ఇతర ప్రాంతాల్లో కూడా విస్తరించు ఇంతింతే ఒకటి అంతే అన్నట్లు ఆర్డిటి అనేకమైనటువంటి సేవలు కల్పిస్తున్నటువంటి మహోత్తరమైనటువంటి మా జిల్లా జీవనాడైనటువంటి ఆర్డిటి FCRA రినివల్ నిలిచిపోయింది. మరి దీని గురించి ఉమ్మడి జిల్లాలో అనేక మంది అనేక విధాలుగా అనేక లక్షల మంది మరి పోరాటం చేసినటువంటి స్ఫూర్తి ఈ జిల్లాకు ఉంది. మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది అనేక విధాలుగా చేసినా కూడా అన్ని పార్టీలు భాగస్వామ్యమయ్యి ఆర్డిటి మా జిల్లా జీవనాడని అన్న ఆ సంకల్పంతో పాటు మరి మరొక అడుగు ముందుకేసినటువంటి బహుజన రాజ్యాధికార సమితి పాదయాత్ర చేయాలన్నటువంటి సంకల్పంతో సుదీర్ఘంగా మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆర్డిటి రినివల్ అంశాన్ని కదిరి ప్రాంతంలో అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో వేణుగోపాల్ జాకీ సార్ యొక్క ఆలోచన విధానంతో మొట్టమొదటిగా ఈ జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటిది అంబేద్కర్ సేవా సమితి. మరి అదేవిధంగా మరి బహుజన రాజ్యాధికార సమితి బహుజన రాజ్యాధికారం కోసం కాకుండా మా యొక్క జేఏసీ మా యొక్క ఆలోచన విధానం మా జిల్లా జీవనాడైనటువంటి ఆర్డిటిని బతికించుకోవాలనేటువంటి సదుద్దేశంతో జాకీర్ హుస్సేన్ గారు, మా మిత్రుడు రామాంజీ గారు, మరి అలాగే ఆదినారాయణ గారు, మరి అలాగే నరసింహులు గారు, మరి పెద్ద ఆయన వయసు దాదాపు 70 ఏళ్ళు ఉంది. ఆ పెద్ద ఆయన బాలనరసింహులు గారు, ఆయన చూస్తే ఆశ్చర్యం అవుతుంది. మరి జై భీమ్ రామాంజీ గారు నా సోదరుడు, మరి జై భీమ్ సురేష్ గారు, అనేక మంది జిల్లాలో దీనికి సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తులకి అందరికి కూడా ఉద్యమ అభినందనలు. ఈరోజు ఈ యొక్క పాదయాత్ర ద్వారానే ఈ పాదయాత్రని భయపడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చాయని మేము అనుకుంటున్నాం, భావిస్తున్నాం. మరీ ముఖ్యంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, మరి అమిత్ షా గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకులు నారా లోకేష్ గారికి, మా జిల్లాలో ఉన్నటువంటి మంత్రులకి, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మరీ ముఖ్యంగా కదిరి శాసనసభ్యులు శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ అన్న గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకుంటున్నాం. దేనికంటే అన్ని పార్టీల యొక్క కలయికతో అందరి యొక్క ఆలోచన విధానంతోనే ఆర్డిటి సంస్థని ఈరోజు రినివల్ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే విధంగా అందరూ పనిచేశారు. సమపాలలో భాగస్వామ్యమైనటువంటి మేము కూడా చాలా సంతోషపడుతున్నాం. మరొక్కసారి ఏదైతే ఈ పాదయాత్ర సంకల్పంతో ఈ పాదయాత్రకి అనేకమైనటువంటి ఆటుపోట్లు, ఈ పాదయాత్ర నిలిపేయాలనేటువంటి మనలో ఉన్నటువంటి కొంతమంది మిత్రులు అడ్డుకోవాలనేటువంటి ఆలోచన విధానం. కదిరి అంటేనే ఉద్యమాల గడ్డ, కదిరితోనే ఏదైనా స్ఫూర్తి అనేటువంటి ఆలోచన విధానంతో కదిరి లక్ష్మీ నరసింహస్వామి, నానా దర్గా గారి, మరి అలాగే చర్చు, మరి ఇవన్నీ చూసుకొని పాదయాత్ర మొదలు పెట్టాలనేటువంటి సంకల్పం అనేటువంటిది మరొక్కసారి బహుజన రాజ్యాధికార జేఏసీ పేరున అందరికీ ధన్యవాదాలు, ఉద్యమ అభినందనలు తెలుపుకుంటూ సెలవుస్తుంది. జై భీమ్, జై భీమ్.
రెగ్యులేషన్ యాక్ట్ రెన్యువల్ చేయని కారణంగా బహుజన రాజ్యాధికార జేఏసీ నాయకులు మన జాకీర్ హుస్సేన్ గారు అమరావతి వరకు 1000 కిలోమీటర్ల పాదయాత్ర, అది వేసవి కాలం ఎర్రటి ఎండలో పాదయాత్ర చేయడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. అన్ని డిపార్ట్మెంట్ల దగ్గర నుంచి కూడా పర్మిషన్ తీసుకోవాలి. మిత్రులకి, ఇక్కడికి వచ్చిన ప్రజలకి, నాయకులకి, కార్యకర్తలకి అందరికీ నమస్కారం. నేను ఈరోజు సత్యసాయి జిల్లా మైనారిటీ ప్రెసిడెంట్ ఖుదాబక్ష్ అష్రఫ్. ఈరోజు యాక్చువల్గా ఏం జరగదంటే, మనము 100 కిలోమీటర్ల పాదయాత్రను 1000 కిలోమీటర్ల పాదయాత్రను జేఏసీ ఆధ్వర్యంలో ఆర్డిటి సంస్థ గురించి, ఈ ఎఫ్ఐఎన్ బిల్ గురించి మనము పాదయాత్ర చేపట్టాలని యాక్చువల్గా మనం ఎప్పటి నుండి ఒక 2 నెలల నుండి అనుకున్నాం. ఈరోజు చూడండి, ఆడ బండి కూడా వచ్చేసింది. ఈరోజు యాక్చువల్గా పాదయాత్ర చేయాల్సినది అది గుర్తించి ప్రభుత్వం ఏం చేసిందంటే, ఈరోజు ఎఫ్ఐఎన్ బిల్ను ఆర్డిటి బిల్లును రెన్యువల్ చేసింది. ఎందుకంటే ఈ పాదయాత్రను భయపడి చేసిందా, ఇంకోటి చేసిందా, లేకపోతే ఇంకోటి చేసిందా కాదు. మనము ఏమంటే మంచి పని చేసింది. దానికి మనం ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తున్నాం. అదేవిధంగా దీనికోసం కష్టపడిన మన జాకీర్ అన్నను, మన అంబేద్కర్ గారు సేవా సమితిని కూడా, జేఏసీ కమిటీని కూడా చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఆర్డిటి సమస్య అనేది చిన్నది కాదు. ఈ సమస్యతో చాలామంది లబ్ధి పొందారు. ఇంకోటంటే ఈ సమస్య ఈడున్నానికి ఎంతో సంతోషకరంగా మన కాంగ్రెస్ పార్టీతో కూడా మనం ఎంతో గౌరవిస్తున్నాం. ఎందుకంటే ఈ సమస్య అనేది కొంచెం వేల మందికి అన్నం పెడతా ఉంది. అదే విద్యాపరంగా, వేద్యపరంగా, వృత్తిపరంగా కూడా దీంట్లో న్యాయం జరుగుతుంది. అందుకు ఇంకోటి కృతజ్ఞతలు చెప్పుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఇక్కడికి వచ్చిన జేఏసీకి, అంబేద్కర్ యూనికి థ్యాంక్ యూ. ఈరోజు గత సంవత్సరంలో 13వ తారీఖున భారతీయ భీమసేన ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష చేయడం, అందులో కూడా వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నేను కూడా మద్దతు పలకడం జరిగింది. ఇవన్నీ ఉద్యమాల ప్రకారంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెవెన్యూ ఇప్పుడు ఎప్పుడైతే ఎఫ్సిఆర్ఏని రెన్యువల్ చేస్తూ ప్రకటించడం చాలా హర్షించదగ్గ విషయం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్న. జై భీమ్, జై భారత్. ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ కోసం గత సంవత్సరం నుంచి వివిధ కుల సంఘాలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, అనేక పార్టీలు మమేకమై ప్రజలతో మరి ఉద్యమ బాట నడుస్తున్నటువంటి తరుణంలో రాజ్యాధికార జేఏసీ ఆధ్వర్యంలో, మరి బహుజన రాజ్యాధికార జేఏసీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షతో పాటు మరి 1000 కిలోమీటర్ల పాదయాత్రను కూడా ఈరోజు ప్రారంభించడం జరుగుతుందని చెప్పి గతంలో కరపత్రాల ద్వారా జిల్లా వ్యాప్తంగా మరి విడుదల చేయడం జరిగింది. అంటే బహుజన రాజ్యాధికార జేఏసీ చైర్మన్ అయినటువంటి జైభీం రామాంజనేయులు గారు, మరి అధ్యక్షులైనటువంటి మరి ఎంఎస్ ఆదినారాయణ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ అయినటువంటి జాకీర్ హుస్సేన్ గారు, అదేవిధంగా మరి పూజారి నరసింహులు గారు, జైభీం సురేష్ గారు, మరి అదేవిధంగా జైభీం బాల నరసింహులు గారు, అదేవిధంగా మరి నాగసముద్రం ఆంజనేయులు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఈరోజు ప్రారంభించుకోవాల్సిన అవసరం ఉండేది. అయితే మరి ఈ యొక్క పోరాటాల ఫలితంగా అనేక సంఘాలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు మరి ఢిల్లీలో అనేక రకాలుగా పోరాటాలు చేసి పార్లమెంటులో కూడా ఈ యొక్క ప్రస్తావన, అసెంబ్లీలో దీని యొక్క ప్రస్తావన తీసుకొచ్చినటువంటి మరి సందర్భంగా మరి ఈరోజు ఎఫ్సిఆర్ఏను రెన్యువల్ చేస్తున్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటన చేయడం నిజంగా ముదావహం అని చెప్పి మరి దానికి సంబంధించి మరి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, మరి అనంతపురం జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, అదేవిధంగా ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ఎంఆర్పిఎస్ తరఫున, కృష్ణమాదిక్ గారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై మహాజన్, జై భీమ్. పోరాడితే అభివృద్ధి పోయేది బానిస సంఖ్యలు తప్ప. మధు అన్న
నిజం, వాస్తవం. ఏదైనా సరే ప్రశ్నించడం ఒక వరం, ప్రశ్నించకపోవడం ఒక రోగం. 100% నువ్వు ఎప్పుడైతే ప్రశ్నిస్తావో అప్పుడు నాయకత్వం నీకు తలొగ్గుతుంది, నీకు సమాధానం చెప్తుంది. అదే ఈరోజు జరిగింది. ఏదైతే రెన్యువల్ ఆర్డిటికి సంబంధించినటువంటి రెన్యువల్ కాదు, ఆర్డిటి అనేటటువంటి సంస్థ ఈ దేశం నుంచి వదిలి వెళ్ళిపోతుంది అన్నారు. ఆ రోజు బహుజన సంఘాలమైన మేము చాలా మంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్డిటిని అనంతపురం దాటి పోనివ్వము, సత్యసాయి జిల్లాలోనే కూర్చోబెడతామని ప్రమాణం చేశాం. ఎండనక వారనక రేయనక రాత్రనక రెప్పనక ఎన్నో ప్రజా సంఘాలు ఆర్నిశలు కష్టపడ్డాయి. కానీ మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపకూడదు, మా మీద కేసులు పెట్టారు, అయినా మేము భయపడలేదు. ఎందరో మంది ఎన్నో రకాలుగా అవమానాలు పెట్టారు. ఎక్కడున్నారయ్యా మీరు? మీకు చేత కాదు, మాకు చేత అవుతుంది. అందులో భాగమే ఈరోజు మా 1000 కిలోమీటర్ల సక్సెస్. ఆ యొక్క సక్సెస్ మేము చేసాము అని కాదు, మేము చేస్తున్న సమయంలోనే ఇది రెన్యువల్ రావడం జరిగింది. ఇది మా సక్సెస్ అని చెప్పగలుగుతున్నాం. ఒకటైతే వాస్తవం, మీరందరూ నా సోదరులే, కాకపోతే ఆలోచన మార్చుకోండి. మనమంతా కలిసి పనిచేద్దాం. ఈరోజు ఆర్డిటికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాంచు ఫెర్రర్ గారితో సహా వారి కుటుంబ సభ్యులతో సహా ఖచ్చితంగా మా ఫెర్రర్ గారి ఆశయాలను కొనసాగించాలని చెప్పి మీరు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని, ఏదైతే ఆర్డిటి ఉందో ఆ ఆర్డిటి పూర్తి రాష్ట్ర స్థాయిలో మీ సేవా కార్యక్రమాలు ప్రభుత్వానికి ధీటుగా రావాలని తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా నారా లోకేష్ గారికి, దాతలకు ఇంకా ముఖ్య విషయం, మేము అడగకపోయినా వాళ్ళు మా ముందుకు వచ్చి కొద్దిమంది డొనేషన్లు ఇచ్చారు. ఎవరు లేదండి, కేవలం 3 ఇచ్చారు. ఒకటి షకీల్ షఫీ గారు అనంతపురం, 2 ఖాసిం సార్ గారు అనంతపురం, 3వది మత గురువు అయినటువంటి యొక్క నవాజ్ కిస్తివుల్ ఖాద్రీ గారు. సో ఆయన మాకు సహకరించడం జరిగింది. అట్లే విధంగా గుంతకల్ సంబంధించిన ఫిరోజ్ గారు. ఈ 4 తప్ప ఎవరు ఒక్క పైసా ఇవ్వలేదు. వీరి యొక్క ఆర్థిక సహాయంతో మా వద్ద ఉన్నటువంటి డబ్బు వేసుకొని మేము కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా శ్రీరాములన్న గారు సో మాకు పూర్తి స్థాయి కొద్దిగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆయనకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలతో మధు అన్న గారు మా వెంట 24 గంటలు ఉంటున్నారు. ఆయనకు మా ప్రత్యేకమైన ధన్యవాదాలతో, అదేవిధంగా సో మారుతి గారు మా వెంట ఉంటున్నారు, ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలతో, అదేవిధంగా ఆయన KS99 ఛానల్ పెడుతూ మా న్యూస్ అంతా మీకు చూపిస్తున్నారు, విషయాలన్నీ అందరికీ తెలిసేలా చేస్తున్నారు. కాబట్టి ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలతో, అదేవిధంగా K5 ఆయన అనంతపురంలో ఉంటారు, ఆయనకు, అదేవిధంగా ఇక్కడ కదిరికి సంబంధించినటువంటి కదిరి కింగ్ ఉన్నాడు, ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలతో, D3 దాదు గారికి, అదేవిధంగా హరికి లోకల్లో ఉన్నటువంటి పేరేంటి బాబు, హరి ఇంకోరు వేణు గారికి ఆయన వాస్తవం చెప్పాలంటే ఏదైతే ఆర్డిటి ఉద్యమం ఉందో మొట్టమొదటిసారిగా కదిరిలోనే పురుడు పుట్టుకుంది. సో అంబేద్కర్ సేవా సమాజ్ నుంచి ఈ కార్యక్రమం మొదలైంది. కాబట్టి దానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలతో అందరికీ మరొక్కసారి ధన్యవాదాలతో ఆర్డిటి రెన్యువల్ చేసినందుకు తెలుగుదేశం పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలతో, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ప్రత్యేకమైన ధన్యవాదాలతో. జై హింద్. నా పేరు చంద్రశేఖర్, ఎక్స్ కౌన్సిలర్ కదిరి మున్సిపాలిటీ. ముఖ్యంగా మొట్టమొదటిసారిగా ఈ జేఏసీ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈరోజు ఆర్డిటికి అనంతపురం జిల్లాకి ఆర్డిటికి విడదీయరాని బంధం ఉంది. ఈ బంధం ద్వారా ఆ బంధం ఉండడం వల్ల అనంతపురం జిల్లాలో వేలాది మంది పేదలు వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుకొని ఈరోజు వాళ్ళ జీవితాలు ఉజ్వలంగా ఉన్నాయంటే దానికి కారణం ఆర్డిటి. అలాంటి ఆర్డిటికి FCRA రెన్యువల్ దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండింది. అలాంటి ఇబ్బందిని అధిగమించి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి సారథ్యంలో, నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మోడీ గారిని కలిసి ఈరోజు ఆర్డిటికి FCRA దాన్ని క్లియర్ చేసి అనంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చినటువంటి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అంటే బహుజన జేఏసీకి ప్రత్యేక ధన్యవాదాలు. వారు చేసిన కృషి, వారు ఎనలేని ఆర్డిటికి పొద్దుైతే FCR నిలిచిపోయిందో ఆ రోజు నుంచి వాళ్ళ ఉద్యమాలు చాలా ఎక్కువ చేశారు. వాళ్ళకు ఎంత చెప్పినా తక్కువే. ప్రత్యేక ధన్యవాదాలు జేఏసీకి. అదే విధంగా ప్రతి పల్లె నుంచి కానీ ఈ ఆర్డిటి స్వచ్ఛంద సంస్థ ఎన్నో సేవలు అందిస్తున్నది. మా విలేజ్లో అయితేనేమి తిమ్మమరం, పొగ్గంటి చాలా విలేజ్లు
ఆర్డిటి నుంచే ఇది ఉండి చాలా మంది కంటితడి పెట్టుకున్నారు. ఇంకా ఆర్డిటి ఇది కాదేమో, ఎఫ్సిఆర్ రెన్యువల్ కాదేమో అనే ఉద్దేశం చాలామంది ఇదైన సమయంలో ఈ జేఏసీ ప్రతి ఒక్క ఉమ్మడి మామూలు ఇది బహుజన ఉద్యమం అనేది చాలా ఆసామాషి కాదు. వాళ్ళ పాదయాత్ర ఇంట్లో మంచి ఎండల్లోనే వాళ్ళు స్టార్ట్ చేసి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాలనే ఉద్దేశంతో చేసిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా దానికి ఉమ్మడిగా దిగి వచ్చి ఎఫ్సిఆర్ రెన్యువల్ చేసి ఈ పాదర్ కళ నెరవేర్చినందుకు ఉమ్మడి ఎమ్మెల్యే మా కదిరి మామూలు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రధానమంత్రి గారికి, మంత్రి లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, భవనాలు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఈ సెలవు తీసుకుంటున్నాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్.